హలో అండి. తెల్లవారుజామునే ప్రయాణం అనుకున్నామండి. తెల్లవారుజామున అంటే 4 ఆ టైంకి అయితే బయలుదేరిపోదాం అనుకున్నాము. కానీ మేము కారులో ఎక్కేసరికైతే 4:30 అయిపోయిందండి. అంటే 3కే స్టార్ట్ అయితే బాగుంటుంది కదా అన్నారు. లేదు 4కి వెళ్దాం అన్నామండి. 4 అన్నది ఇంకొక అరగంట అయితే ఎగస్ట్రా లేట్ అయిందనమాట. కానీ మేము అలా బయలుదేరి రావడం ఇంకా కొంచెం లేట్‌గా వచ్చినా బావుండు అని అనిపించింది. ఎందుకంటే మంచు చూస్తున్నారు కదండీ ఎలా ఉందో. మనకి ఎదరేమొస్తుందో కూడా తెలియట్లేదనమాట. అంత అలా కురుస్తుందండి. అంటే సన్నటి జల్లు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట మంచు. అయినా సరే ఇంకా ఏం చేస్తామండి వచ్చేసాం కదా అని చెప్పేసి అయితే ఇంకా మధ్యాహ్నం స్వామి గుడికెళ్ళి దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి. మేము దూపచర్ల దగ్గర దగ్గర వచ్చేసరికైతే అప్పటికి కొంచెం అయితే సూర్యుడైతే వస్తున్నాడనమాట. ఇంక మాతో పాటే మా బన్నీ గారిని కూడా తీసుకువెళ్తున్నాం. చూడండి ఎంత దర్జాగా కూర్చుందో సీట్‌లోను. దాన్ని కూడా తీసుకువెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఒక్కతే ఇంటి దగ్గర ఉంటే ఏడ్చేస్తుంది. ఇంక ఎర్లీ మార్నింగ్ ప్రయాణం అంటే ఎలా ఉంటుందండి. మాకైతే అసల చాలా నిద్ర అయితే వచ్చేస్తుందనమాట. కాకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇద్దరు అమ్మవార్ల దర్శనం చాలా టైం పట్టేస్తుందని అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా కారులో చూడండి గ్లాస్ ఎంత తుడుస్తున్నా సరే పోవట్లేదనమాట. మంచు అయితే బీభత్సంగా ఉందండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.